నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. మగ శిశువును అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉండగా పట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది. రాజగోపాల్ రెడ్డి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదెందుకు? మర్రిగూడ ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు. కుప్పంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధము. తగులబెట్టిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. టైలర్ షాపులో అగ్ని ప్రమాదము. మంటలార్పిన ఫైర్ సిబ్బంది. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. తన బిడ్డకు పుట్టిన మగ శిశువును అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉండగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఎన్టీపీసీలో నివాసం ఉండే ఆకాంక్ష డెలివరీ కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రాగా 7 రోజుల క్రితం 12 మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే బుధవారం తెల్లవారుజామున అమ్మమ్మ రమణమ్మ తన కూతురుకు పుట్టిన మగ శిశువును అమ్మకానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు నరేష్తో పాటు మిగతా సిబ్బందిని పట్టుకున్నారు. శిశువును తల్లికి అప్పగించి పోలీసులకు సమాచారం అందించారు. మా అమ్మ గడ వండుకున్నది. వండుకున్న వాళ్ళే చాలాసేపు మా అమ్మ దగ్గర చూసుకుంటున్నాను. నువ్వు వండుకో బుజ్జి, చిన్నోని నేను చూసుకుంటా అన్నది. అన్న వాళ్ళు నేను సరే అని వండుకున్నా. మా అమ్మ కూడా వండుకుంటుంది కావచ్చు అనుకున్నా, కానీ పడుకోలేదు. ఏం చేసింది, నన్ను లేపలేదు, చెప్పలేదు, చేయలేదు. అప్పటి దాకా చిన్నోని తీసుకొని ఇక్కడ దాకా వెళ్ళిందంట. మరి ఎక్కడ దాకా పోయిందో నేను చూడలేదు. సెక్యూరిటీ తీసుకొచ్చి నాకు అమ్మమ్మనా? మా అమ్మ సొంత అమ్మనేనా? ఏం పేరు అమ్మ పేరు? రమణమ్మనా? కిషోర్ కాలనా? పెళ్లి చేసుకున్నారా మరి? కరీంనగర్ తీసుకుపోయిండు. చేసుకున్నాందా నెల రోజులు ఉండి పెళ్లి చేసుకున్నాందా అని తీసుకుపోయిండు. నెల రోజుల తర్వాత నేను నాకు అద్దాన్ని వదిలిపెట్టాను. కడుపులో పడ్డాడు. అప్పుడే ఉన్నాడా? ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నా మళ్ళీ? చేసుకోలేదు. ఆటో ట్రావెల్ నడుపుతాడు. ఏం పేరమ్మ? భాను. ఏం పేరు చెప్పండి. బాను. తెలంగాణ ప్రభుత్వం ఇల్లు ఇస్తే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. మర్రిగూడ రాజ్పేట తండాలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు ప్రభాకర్ కరీంనగర్ ఇల్లంతకుంట ఇన్ఛార్జిగా ఉండే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా పోరాటం చేశాం. తాము కలిసి పనిచేశామని మంత్రి తెలిపారు. వెనక్కి తగ్గని ఉద్యమకారుడు ప్రభాకర్ రెడ్డి అని, ఆయన గెలుపు ఖాయమని హరీష్ రావు అన్నారు. ఎన్నిక ఎందుకోసం వచ్చింది? 18,000 కోట్ల కాంట్రాక్టు కోసమని. ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్ ఎమ్మెల్యే అవుతాడు, ఏం లాభమని మంత్రి హరీష్ రావు ఓటర్లను ప్రశ్నించారు. ఎవరైనా రైతు చనిపోతే 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయల సాయం చేసినాం, మమ్మల్ని దీవించండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ ఉంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎనకమడి ఎండకుండా పంటనే వండకపోతుండే, మోటార్ కాలకుండా పంట చేతికి రాకపోతుండే. కానీ ఇవాళ 24 గంటల కరెంటు మీ బాయి కాడ బోరు కాడ ఇచ్చింది కేసీఆర్ కాదా? మీరే చెప్పండి. బీజేపీలు బాగా మాట్లాడుతుండ్రు. ఎక్కడన్నా భారతదేశంలో 24 గంటల ఉచిత కరెంట్ ఉందా? ఎక్కడన్నా ఇస్తుండ్రా? ఇయ్యరట కానీ ఇంకా మీటర్ పెట్టి బిల్లు వసూలు చేయమంటున్నారు. దయచేసి ఆలోచించండి. ఇలా బీజేపీ మునుగోలు గెలిచిందనుకో
ఏమంటారు బీజేపీ వాళ్ళు? ఇదే రాజగోపాల్ రెడ్డి అన్నాడు మొన్న, బాయికాడ మీటర్ పెడితే ఏమవుతుంది, బాయికాడ మీటర్ పెడితే లెక్క తెలుస్తుంది అంటుండు. లెక్క తెలుస్తుంది, ముక్కు విండి బిల్లు వసూలు చేస్తారు. మరి బాయికాడ మీటర్ పెడితే ఏమవుతుందని రాజగోపాల్ రెడ్డి అనంగా కూడా మీరెవరైనా బీజేపీ కోటేసిందనుకో ఏమంటారు బీజేపీ వాళ్ళు? మేము బాయికాడ మీటర్ పెడతామనంగా కూడా మునుగోడు కాడ మమ్మల్ని గెలిపించిండ్రు, మీటర్ పెట్టాల్సిందే అని అంటారా అనరా? అంటారా అనరా? అప్పుడు కేసీఆర్ గారు ఏం చేయగలుగుతారు? మన కేసీఆర్ ఏమన్నాడు? నా గొంతులో ప్రాణం ఉండంగా బాయికాడ మీటర్ పెట్టా అన్నాడు. 30,000 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చే 30,000 కోట్లు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీరు బాయికాడ మీటర్ పెట్టలేరని ఆగబడితే 30,000 కోట్లు వదులుకున్నాడు. బాయికాడ మీటర్ పెట్టకుండా నిలబడ్డాడు మన కేసీఆర్. మరి మునుగోలులో మనము ఆ మీటర్ పెట్టమన్న పార్టీని మీటర్ లోపల పాత పెడితేనే రేపు మీటర్లు రాకుండా ఉండగలుగుతాయి. పాతాళంలో పాత పెట్టాలి. ఒకవేళ తప్పిపోయి వాళ్ళు ఇచ్చే డబ్బులకో వాళ్ళ ప్రలోభాలకో మోసపోతే గోసపడతాయి. 10% రిజర్వేషన్ వచ్చిందంటే కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల ఇలా రిజర్వేషన్ వచ్చింది. అందుకే మనం కూడా ఒకటి ఆలోచించాలి. వెనుకట పెద్దలు ఒక మాట అన్నారు, బుక్కెడు అన్నం పెట్టనే నీ కడుపు చల్లగుండా అని ఆశీర్వాదం ఇచ్చినాం. ఎక్కడన్నా మనం సర్ది తిన్న రేవు తెలవాలంటారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి మన ప్రభాకర్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకుందామని మనం చేస్తా ఉన్నాం. మన గుర్తు ఆడ 3 డబ్బాలు ఉంటాయి. మొదటి డబ్బాలో 2వ నంబర్ మీద ప్రభాకర్ రెడ్డి గారి పేరు కారు గుర్తుంటది. దాని మీద మీరందరూ కూడా చూసి ఆ 2వ నంబర్ మీద కారు గుర్తు మీద కీ 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 అది లోపల పోయేలాగా గుర్తుతూనే ఉండాలి. కుప్పం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. విజయవాడలో వైసీపీ శ్రేణులను గుండాలతో పోల్చడంతో ఆగ్రహం చెందిన కొత్తపేటలోని వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మకు చెప్పులతో మాలవేసి దిష్టిబొమ్మకు నిప్పంటించారు. కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు పిచ్చి పట్టిందని, నోటి మీద స్థిమితం లేకుండా అవాకులు చవాకులు వాగుతున్నాడని అన్నారు. వైసీపీ శ్రేణులను కార్యకర్తలు అందరినీ కొడుకులు అని సంబోధించడంపై విద్యాసాగర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని మార్కెట్ రోడ్లో పక్కపక్కనే ఉన్న టీవీ మెకానిక్ షాపు, టైలర్ షాపులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి తగలబడిపోతున్న 2 షాపులలో మంటలను ఆర్పారు. అప్పటికే 2 షాపుల్లో ఉన్న బట్టలు, టీవీలు పూర్తిగా కాలిపోయాయి. టీవీ మెకానిక్ షాపులో సుమారు 5 లక్షలు విలువ చేసే సామాగ్రి దగ్ధమైందని షాపు యజమాని నరసింహులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడిపోయిందా, ఎవరైనా నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కర్మటి నరసింహులు, శ్రీ మల్లికార్జున ఎలక్ట్రానిక్ షాపు గంజి కూరగాయల మార్కెట్లో ఉంటుంది నా షాపు. నేను యథావిధిగా నిన్న షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. రాత్రి నైట్ 3 గంటలకు పక్క వాళ్ళు చూసి మీ షాప్లో పొగ వస్తుందని చెప్పడంతో నేను వచ్చిన. అప్పటికే షాప్ మొత్తం అంటుకుంటుంది. ఫైర్ ఇంజన్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆర్పడం జరిగింది. నా దగ్గర మొత్తం వీళ్ళ రిపేర్కు తెచ్చే టీవీలు కానీ సామాను కానీ ఒక 5 లక్షల వరకు దాదాపుగా నష్టపరిహారం జరిగింది. ఇది నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోగలరని. ఇది ఒకటే అనుకుందా, పక్కన వేరే కూడా పక్క షాప్ కూడా టైలర్ షాప్ ఉండి అది కూడా అంటుకుంది. కడెం మండలం దిల్దార్ నగర్ గ్రామ సమీపంలోని అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి వెనుక భాగంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరిపి 41A CRP సెక్షన్ కింద కడెం పోలీస్ స్టేషన్లో నిందితులకు నోటీసులు ఇచ్చారు. 4వ తారీఖున అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దిల్దార్ నగర్ చివరిలో ఉన్నది. ఆ దేవస్థానం పైన గుట్ట పైన గర్భగుడి వెనుక కొందరు వ్యక్తులు అక్కడ తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఒక పశువుల కాపరి అనుమానంతో చూసి అక్కడ గుప్త నిధులు తవ్వుతున్నట్టుగా అతడు గ్రహించి అక్కడ సారంగపూర్, దిల్దార్ నగర్, ఎల్లగడప గ్రామస్తులు చెప్పడం జరిగింది. అయితే మీరు ఎందుకు తవ్వుతున్నారని చెప్పి ఆ పశువుల కాపరి వీళ్ళని ప్రశ్నిస్తే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, చెప్తే నేను చంపేస్తానని చెప్పి అతన్ని బెదిరించడం జరిగింది. ఆయనను అతడు ధైర్యంగా వాళ్ళు అక్కడ గర్భగుడి వెనుక తవ్వకాలు జరిగిన విషయం చెప్పడంతో మన కడెం పోలీస్ స్టేషన్లో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ జగ్గారావు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడెం పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్ 447, 427, 34 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన మన కడెం SI మన రాజు దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని ఇంకా ఎవరున్నారు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే మేము ముఖ్యంగా ఒడ్నాల నాగరాజు, ఉప్పాల లింగన్న, బొజ్జరాజు, ఇది ముగ్గురిది సారంగపూర్, మరియు రాపర్తి లక్ష్మణ్, రమేష్, వీరిద్దరిది ఎలగడప, టోటల్ 5 వ్యక్తులు ఒక పథకం ప్రకారం ప్రసిద్ధమైన అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి వెనుక తవ్వకాలు జరిపి అన్న గుప్త నిధులు తీసుకోవాలన్న దురుద్దేశంతో వీళ్ళు తవ్వకాలు జరిపినట్టు మా దర్యాప్తులో తేలడం జరిగింది. అయితే వీరిపై ఈరోజు వీరందరినీ తీసుకొచ్చి వీరు ఆ రోజు నేరానికి ఉపయోగించిన గడ్డపారలు, పార మరియు తట్టలు మరియు వీరు వాడిన వాహనాలు, క్రైమ్ వెహికల్స్ కూడా స్వాధీనం చేసుకొని ఈరోజు పోలీస్ స్టేషన్లో వీళ్ళను ఉంచడం జరిగింది. నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ గుప్త నిధుల పేరిట ఎవరైనా ఎక్కడ తవ్వకాలు జరిపినా వారికి సహకరించినా అది చాలా చట్టరీత్యా తీవ్రమైన నేరం. దయచేసి ఎవరు కూడా ఎవరన్నా ఈ మోసగాళ్ళు గుప్త నిధుల పేరిట మాకు బంగారం దొరికిందనో, పలానా దగ్గర తవ్వితే గుప్త నిధులు దొరుకుతాయని చెప్పి అన్ని కథలు సృష్టిస్తూ ప్రజలను, అమాయక ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ గుప్త నిధులను నమ్మకండి. ఏదన్నా ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంటే ప్రభుత్వ అధికారులకు తెలియజేయండి. అంతేగాని ఈ దేవాలయాల దగ్గర కానీ, ఇంకా కోటల దగ్గర కానీ, బుర్జుల దగ్గర కానీ, ఇంకా ఏ ప్లేస్లో కానీ గుప్త నిధుల పేరిట ఎవరి తవ్వకాలు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో రాష్ట్ర డీజీపీ మల్లారెడ్డి పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏజెన్సీల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ, వైసీపీ లీడర్స్ పరస్పర దాడులు చేసుకుంటే కేసులు పెట్టుకుంటున్నారు. వైసీపీ లీడర్స్ రౌడీజం దాడులు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని
టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని అసభ్యంగా తిడుతూ టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేత అజీజ్, వైసీపీ నేత కోటంరెడ్డిల మధ్య పొలిటికల్ వార్ ముదిరింది. కేసులు, కౌంటర్ కేసులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ పార్టీలు తమ ఆధిపత్యం కోసం జరుపుతున్న వారులో కత్తిపోట్లు, గాయాలు, ఎస్సీ ఎస్టీ కేసులు సాధారణమైపోయాయి. ఏం భయపడగాక, ఏం భయపడగా, దేవుడు ఉన్నాడే, నీకేం కాదు, నీకేం కాదు. నీ అదృష్టం ఉంది. వాళ్ళు వచ్చి అదృష్టం ముందు బయటపడ్డావు. వాళ్ళు మనోళ్ళు తీసుకొచ్చారంట, చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు నష్టపోయిన రైతులకు, రైతు కూలీలకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ ఆధ్వర్యంలో రైతులు నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నరసాపురం, గొంది, కాజా, పెదమామిడిపల్లి తదితర గ్రామాలలో వరద నీరు బయటకు వెళ్ళక పంటల్లో నారుమడుములు వేసుకునేందుకు వీలుకాక తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు సబ్ కలెక్టర్ సూర్యతేజకు వినతి పత్రం అందించారు. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో 18 మంది గ్రామాల రైతులు, 18 గ్రామాలు ఈ యొక్క మొన్న వచ్చిన ఫ్లడ్స్ వల్ల మాధవాయిపాలెం అవుట్ పోస్ట్ లీవ్స్, దర్బ్రేవ్ అవుట్ పోస్ట్ లీవ్స్, కాజా అవుట్ పోస్ట్ లీవ్స్కి తలుపులు లేకపోవటం వలన, తలుపులు పాడైపోవటం వలన, వాటిని రిపేర్ చేయకపోవటం వలన, ఒక కొత్త తలుపులు బిగించకపోవటం వలన అవి పాడైపోయి ఫ్లడ్ వాటర్ యువతలకు వచ్చేసి ఈ 18 గ్రామాల్లో కూడా కొంతమంది ఆకుమడి దశలో నష్టపోయారు, కొంతమంది ఊడిచిన రైతులు నష్టపోయారు, కొంతమంది ఊడ్చలేక మళ్ళీ ఊడుద్దామంటే కూడా అవకాశం లేక నష్టపోయారు. ఈ 18 గ్రామాల రైతులు కూడా అన్ని రకాలుగా నష్టపోయి ఈవేళ అన్ని సబ్ కలెక్టర్ గారికి ఈ రోజున ఒక మెమోరాండం రూపంలో ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. నాకు 60 సంవత్సరాల వయసు. ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇలాంటి వైఫల్యం ప్రభుత్వం చూస్తా గోదావరి తలుపులు కూడా కట్టలేక వదిలేసినటువంటి పరిస్థితి నేను 60 సంవత్సరాలు ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ప్రభుత్వం గాలికి వదిలేసి రైతుల్ని పైనుండి చూస్తూ ఉంది ఈవేళ. ఎందుకంటే అవుట్ పోస్టులు చేయైనా సరే మెయిన్ నెలలో మెయింటెనెన్స్ చేసుకోవాలి. వాటిని ఏదైనా తలుపులు తుప్పుపడితే వాటిని తీసి కొత్త తలుపులు వేసుకుని, ఏదైనా పాడైపోతే కొత్త రిపేర్ చేసుకుని ఎప్పుడు కూడా శుభ్రంగా బాగు చేసుకుని ఫ్లడ్ వచ్చేప్పుడు రెడీగా ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వకపోవడం వలన, కాంట్రాక్టులు ఎవరు ముందుకు రాకపోవడం వలన, డిపార్ట్మెంట్ చేయకపోవడం వలన ఆ తలుపులు తుప్పట్టేసి పోయినా సరే అలా చూస్తూ ఊరుకున్నారు. కానీ ఏ విధంగానే పట్టించుకోలేదు. ఈ రోజు కూడా ఇంకా అక్కడ రైతులు కొన్ని శాలలో 3 అడుగుల లోతు వాటర్ ఇంకా ఈ రోజు కూడా ఉంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఇంత నష్టం రైతులకు జరిగి ఉండదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే, ఇది ఒక ప్రభుత్వం యొక్క వైఫల్యం కాబట్టి ఈ 18 గ్రామాలకి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని, పూర్వం ఇలాంటి పరిస్థితి వస్తే 1986లో కూడా వచ్చింది. ఆ రోజున ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు ₹1,00,000 ఉంటే ₹1,00,000, 2 లక్షలు ఉంటే ₹2,00,000 క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించి రైతుల్ని రీషెడ్యూల్ చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. ఈవేళ మీరు రుణమాఫీ చేయటం లేదు, రైతులు రీషెడ్యూల్ లేదు. ఇవాళ రైతులు నష్టపోయారు. ఈ రోజు వరకు రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ మీరు ఏ విధంగా కూడా దాని గురించి మాట్లాడటం లేదు. ఈ రోజు వెంటనే మీరు రైతు కూలీలకి రుణమాఫీ రీషెడ్యూల్ చేయాలని చెప్పని, అందరినీ కూడా మీరు ప్రభుత్వం యొక్క సొమ్మిచ్చి ఆదుకోవాలని చెప్పని, మీ ప్రభుత్వ వైఫల్యం కాబట్టి మీరే ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ, అలాగే ఈవేళ డ్రైన్లో ఉన్నాయండి, పంట కాలువలు అనేయండి, అన్నీ తూడు చెత్తతో పూడిపోయి ఉన్నాయి. ఇవాళ రెండో పంట కూడా ఊరసలేని పరిస్థితులు రైతులు ఉన్నారు. కాబట్టి ఎంతో దారుణమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడైనా సరే పంట కాలువలు కానీ మురికి కాలువలు కూడా వెంటనే బాగు చేయాలని చెప్పి కోరుకుంటూ, రైతుల తరఫున నేను ఒక రైతు కుటుంబ సభ్యుడిగా నేను రైతుల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈరోజు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా గట్టుపల్ మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ప్రచారం చేశారు. గిరిజన మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల నేతన్నలు పడుతున్న కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పాల్వాయి శ్రవంతి హామీ ఇచ్చారు.
గట్టుప్పల్ మండల కేంద్రంలో ఉన్న హెల్త్ కేర్ సెంటర్ను పరిశీలించి అక్కడ ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటేయమ్మా ఇష్టంగా చెప్పు. కాంగ్రెసు జెండలెత్తి కదిలింది పల్లెలెల్లా, కాంగ్రెసు జెండలెత్తి కదిలింది పల్లెలెల్లా. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగారిగడ్డ, చౌటుప్పల్ ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి హైదరాబాద్ కార్పొరేటర్లతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారని, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వింటున్నానని అన్నారు. ప్రతి ఇంట్లో తమ పెద్ద కొడుకు కేసీఆర్ కారు గుర్తుకే ఓటు వేస్తామని ఓటు అడగకముందే వారే చెప్పడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా పెట్టిండ్రు, అట్లా చూసుకోవచ్చు. 4 నెంబర్ చూసుకుని అమ్మా. నమస్తే నమస్తే తల్లి. అది ఇచ్చేయండి మేడం. 5 ఓట్లు కారు పొలం ఉందా? వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చింది. మీకు సంబంధించిన కారు గుర్తుకే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. మగ శిశువును అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉండగా పట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది. రాజగోపాల్ రెడ్డి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదెందుకు? మర్రిగూడ ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు. కుప్పంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధము. తగులబెట్టిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. టైలర్ షాపులో అగ్ని ప్రమాదము. మంటలార్పిన ఫైర్ సిబ్బంది.
ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.